పుష్ప ది రైస్, పుష్ప 2 ది రూల్ కు కొనసాగింపుగా పుష్ప 3 ది ర్యాంపేజ్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ పార్ట్ 2 క్లైమాక్స్ లో పుష్పరాజ్ పై ఒక వ్యక్తి బాంబు దాడికి పాల్పడినట్లు చూపించారు. అయితే ఆ వ్యక్తి విజయ్ దేవరకొండ అని వార్తలు వస్తున్నాయి. పుష్ప 3లో విజయ్ దేవరకొండ హీరోగా కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా నటి రష్మిక స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీని గురించి మాట్లాడారు. మీలాగే నాకు కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. చివరి వరకు విషయాన్ని బయటపెట్టరు. పుష్ప 2కు సంబంధించిన విషయాలను కూడా షూట్ సమయంలోనే చెప్పేవారు. సినిమా క్లైమాక్స్ లో కనిపించిన వ్యక్తిని చూసి ఇతనెవరు అని నేను ఆశ్చర్యపోయా అని రష్మిక సమాధానమిచ్చారు. ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సరికొత్త చిత్రం పుష్ప 2 ది రూల్ 2021లో విడుదలైన పుష్ప ది రైస్ కు కొనసాగింపుగా ఇది రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మితమైంది. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. పుష్పరాజ్గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దూసుకువెళ్తోంది. ఇక విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.